యుద్ధం 11వ రోజుకు చేరుకున్నా కూడా ఇరాన్ ఎక్కడ తగ్గడం లేదు, లొంగడం లేదు. సో దాడుల్ని ఇంకా తీవ్రతరం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఈ 11 రోజుల యుద్ధంలో అమెరికా ట్రంప్ నైతికంగా ఓడిపోయినట్టేనా? ఇరాన్ యుద్ధ వ్యూహం సక్సెస్ అయిందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు 11 రోజులుగా ఒక భీకరమైన, ఒక ప్రచండమైన, ఒక అధునాతనమైన యుద్ధ తంత్రాన్ని మనం ప్రపంచంలో చూస్తున్నాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన అతి పెద్ద మహాయుద్ధంగా దీన్ని అభివర్ణించవచ్చు అనమాట. మరి ఈ యుద్ధం చివరి దశకు ఆల్రెడీ వచ్చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ ఇంకా యుద్ధ విరమణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఎగ్జిట్ ప్లాన్ అంతా ఆయన సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన మాట్లాడుతున్నారు, అత్యవసరమైన ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్తున్నారు, ఇరాన్లో నేను వెళ్ళిన లక్ష్యం పూర్తయింది, ఇరాన్కి నేవీ నాశనమైంది, ఇరాన్ ఆర్మీ నాశనమైంది, ఇరాన్ ఏమీ లేదు అటాక్ చేయడానికి, ఇరాన్లో ఇక ఆయిల్ అంతా నాశనం అయిపోయింది, అసెట్స్ నాశనమైంది, ఇరాన్ తేరుకోలేదు, ఇక ఇరాన్ అనేది ఇరాన్ భూతం పోయింది ప్రపంచానికి అంటూ నేను విజయం సాధించాను కాబట్టి ఇక యుద్ధ విరమణ అన్నంటూ ట్రంప్ మాట్లాడుతున్నారు. అంటే ఏంటి, 11వ రోజుల యుద్ధం ఇక పరిసమాప్త దశకు వచ్చిందని చెప్పవచ్చు. మరి ఈ యుద్ధంలో విన్నర్ ఎవరు? ఈ యుద్ధంలో విజయం సాధించింది ఇజ్రాయిలా, అమెరికానా, ఇటు పక్కనున్న ఎవరు ఇరానా అనేది చాలా పెద్ద విషయం అండి. మరి విజయం ఎవరిది అంటే, ముందుగా విజయం ఎవరిదో చెప్పేటప్పుడు ఈ విజయం ఎవరిది అంటే ఇరాన్దే ఎక్కువ విజయం కనిపిస్తుందా అన్నట్టు మనం చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఒకటి చెప్తానండి, బైబిల్లో ఒకటి ఉంటుంది, డేవిడ్ గోలియత్ స్టోరీ అని. డేవిడ్ అనే పిల్లవాడు చాలా చిన్న పిల్లవాడు, గొర్రెల కాపాడు, షెప్ హ్యాడ్ అనమాట, చాలా చిన్న పిల్లవాడు. ఇటు గోలియత్ అనేది ఒక మాసి వారియర్ అనమాట, ఒక మమ్మోత్ వారియర్ అనమాట, ఒక భయంకరమైన యుద్ధ వీరుడు. అతన్ని ఓడించడానికి, గోలియత్ను ఓడించడానికి డేవిడ్ వెళ్తాడు. డేవిడ్ దగ్గర ఆయుధాలు, రాజు ఆయుధాలు ఇచ్చిన ఆయుధాలు తీసుకోకుండా గోలియత్ని ఒక ఏదో మన చేతిలో ఉండేలు కట్టెలు కాసే ఏదో పశువుల్ని పులుల నుంచి, జంతువుల నుంచి, పక్షుల నుంచి కాపాడే ఒక ఉండేలు లాంటి దాంట్లో రాయి పెట్టి అతను నుదుటి మీద కొట్టి, ఆ నుదుటి మీద కింద పడగానే ఆయన కత్తినే తీసుకుని నరికేస్తాడు అనమాట. ఇది డేవిడ్ గోలియత్ స్టోరీ అనేది చాలా చాలా ఫేమస్ అనమాట బైబిలికల్ క్రిస్టియన్స్లో, వరల్డ్లో కూడా, ముఖ్యంగా ఇంగ్లీష్ లిటరేచర్ దగ్గర. సో డేవిడ్ అనేది ఒక కరేజ్, ఒక ధైర్యం, అపారమైన ధైర్యం ఉండాలండి అంత యుద్ధ వీరుడి మీదకి వెళ్ళడానికి. మరి ఇరాన్ చూపింది ఆ ధైర్యమే కదా. తర్వాత యుద్ధంలో ఎంత నష్టాలు, ఎన్ని దెబ్బలు తగులుతున్నా దాన్ని నిలబెట్టుకోవాలి, ఇంకా వెళ్తూనే ఉండాలి. తర్వాత చిన్న చిన్న ఆయుధాలు కూడా సరిగ్గా లేని ఇరాను ఒక సుప్రీం మిలిటరీ ఫోర్సెస్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరార్డ్ ఆర్ఫోర్డ్ లాంటివి, తర్వాత న్యూక్లియర్ సబ్మెరైన్స్, 5th జనరేషన్ ఫైటర్, B1, B2, B-52 స్ట్రాటస్ ఫోర్స్ అనే బాంబర్స్తో ప్రపంచంలో ఏ దేశానికి లేని ఆయుధాలతో వచ్చిన దేశాన్ని ఒక డేవిడ్గా ఎదుర్కోవడం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. తర్వాత మళ్ళీ మనం మహాభారతం దానికి వద్దాం. మహాభారతంలో 18 రోజుల యుద్ధం అవుద్ది. 18 రోజుల యుద్ధం తర్వాత పాండవులు విజయం అంటారు, కానీ యాక్చువల్గా చెప్పాలంటే పాండవులు కూడా ఓడిపోయినట్టే శ్రీకృష్ణుడి భాషలో. ఎందుకంటే పంచ పాండవులు, ద్రౌపది మాత్రమే మిగులుతారు. మిగిలిన పంచ పాండవులు కొడుకులందరూ చచ్చిపోతారండి. ఈవెన్ ద్రౌపది కూడా తన యొక్క తండ్రిని కోల్పోద్ది, తన యొక్క అన్నను కూడా కోల్పోద్ది సైన్యాధ్యక్షుడి పాండవులకి. ఎవ్వరూ మిగలరు. అటువైపు అందరూ కోల్పోతారు, ఇటువైపు అందరూ కోల్పోతారు. అటువైపు స్త్రీలు, ఇటువైపు స్త్రీలు. అందుకని ఒక స్త్రీ పర్వమే ఉంటుంది మహాభారతంలో, ఘోరమైన పర్వం. ఆ పర్వం చదివిన తర్వాత యుద్ధం అనేది చేయకూడదురా బాబు అనేది ఒక పెద్ద లెసన్. అందుకే ఇండియా ఎప్పుడు యుద్ధాలకు వెళ్తారనమాట స్త్రీ పర్వం చదివిన తర్వాత. ఇంకంతే, అంతటి ఘోరమైన పరిస్థితి అనమాట. అంటే యుద్ధంలో ఎవరు గెలిచారంటే ఎవరూ గెలవలేదండి. కథ ధర్మం గెలిచింది, పాండవుల వైపు ఉంది, శ్రీకృష్ణుడు అన్నారు కాబట్టి ధర్మం గెలిచింది. ఇక్కడ కూడా ఇరాన్ గెలిచిందా, అమెరికా గెలిచింది? ఎవరు గెలిచారు అంటే ఇరాన్ చాలా నష్టపోయింది, చాలా నష్టపోయింది, ఘోరంగా నష్టపోయింది, మామూలు కాదండి. కానీ అమెరికాకి నష్టం తక్కువే, కానీ అమెరికా ఓటమి చెందింది. అమెరికా ఇక్కడ ఓటమి చెందింది. ఇజ్రాయెల్కి ఏం చేయాలో అర్థం అవుతలేదు. ఇరాన్ ప్రత్యర్థులుగా ఉన్న సున్నీ నేషన్స్, ఈ యొక్క గల్ఫ్ కోఆపరేషన్ GCC నేషన్స్ అయిన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, కువైట్, ఒమన్, ఈ 6-8 దేశాలు ఏం చేయాలో కూడా అర్థం కాలే. వాళ్ళు ఇరాన్ని అటాక్ చేస్తుంటే వీళ్ళు ఎందుకు అటాక్ చేయలేదు, ఇది ఒక మిస్టరీ అండి. ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ విజయం ఏంటంటే, అక్కడ నేను చెప్పినట్టు డేవిడ్ గోలియత్ స్టోరీలో డేవిడ్కి గోలియత్కి ఎగినెస్ట్గా ఒక వ్యూహంతో వెళతాడు, ఒక అద్భుతమైన వ్యూహం.
అరే చేతిలో ఒక పశువులు కాపరిగా ఉండే ఒక ఉండేలు పట్టుకుని ఒక 6 రాళ్ళు పట్టుకుని వెళ్తాడు యుద్ధానికి. ఆయన చేతిలో భయంకరమైన కత్తి ఖడ్గాలు ఇవి ఉంటాయి. నాకు భయం ఏంటంటూ అక్కడ గోలియత్ వస్తాడు. డేవిడ్ ఏంటి ఒక వ్యూహం ఉంటుంది, చిన్న ఆయుధాలే కానీ గురి చూచి కొట్టాలి, చాలా జాగ్రత్త కొట్టాలనే వ్యూహం. ఇదే చాణక్యుడు కూడా చంద్రగుప్తుడికి చెప్తాడండి. చాలా పెద్ద మహాయుద్ధం జరుగుతూ ఉంటుంది ఒక గ్రౌండ్లో, లక్షలాది మంది ప్రజలు కూర్చున్నప్పుడు. అప్పుడు చంద్రగుప్తుడు చాలా చిన్న వ్యక్తికి చాణక్యుడు ఒక స్టోరీ చెప్తాడనమాట. అదేంటంటే ఫిజికల్ ద బ్రెయిన్ పవర్ ఆల్వేస్ సర్పాసెస్ ది ఫిజికల్ ఫోర్స్. ఒక అద్భుతమైన సూక్తి చెప్తాడనమాట చాణక్యుడు. ఏమనంటే ఫిజికల్ అంటే బ్రెయిన్గా వ్యూహం అనేది ఎప్పుడు ఒక బలాన్ని అతిక్రమిస్తుంది, దాన్ని గుర్తుపెట్టుకో అంటాడు. అద్భుతమైన వ్యూహం అనమాట. చంద్రగుప్తుడు నందుడు ధనానందకి ఎగినెస్ట్గా పనిచేసింది. ఇది మహాభారత యుద్ధం, బైబిల్ స్టోరీ, ఈ యొక్క చంద్రగుప్తుడు స్టోరీ అని కాదు, ఇది చరిత్రలో ఉండేదే. 1983లో ఇండియన్ క్రికెట్ వెస్టిండీస్ని కొట్టడం అనేది కూడా వ్యూహమే ప్రధానం. ఎవడు గొప్ప అనేది ఉండదు. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక బ్రూట్ ఫోర్స్ తోటి వచ్చింది. వరల్డ్ ఎకానమీలో $30 ట్రిలియన్ ఎకానమీ, $1 ట్రిలియన్ డిఫెన్స్ బడ్జెట్. మిగిలిన టాప్ 10 కంట్రీస్ డిఫెన్స్ బడ్జెట్ కంటే యునైటెడ్ స్టేట్స్కి ఎక్కువ. 700 మిలిటరీ స్థావరాలు, అక్కడే ఒక 17 మిలిటరీ స్థావరాలు ఉన్నాయి, 27 మొత్తం చెప్పాలని. సెంట్రల్ కమాండ్, 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, 5500 న్యూక్లియర్ బాంబ్స్, 400 తర్వాత మిన్యూట్ మ్యాన్ లాంటి ICBMలు. ఎంతటి మిలిటరీ శక్తి అంటే దాన్ని ప్రపంచాన్ని ఓడించగలిగింది. ప్రపంచాన్ని 50 సార్లు నాశనం చేయగలిగింది ట్రంప్ మాటల్లో చెప్పాలంటే. అంతటి మిలిటరీ ఫోర్సెస్. మరి గోలియత్ కంటే ఏమాత్రం తక్కువ. ఇక్కడ డేవిడ్ లాంటిది. లేదా మహాభారతంలో ఘోరంగా చాలా చిన్న చంద్రగుప్తులు అంటాడు ధనానంద సైన్యాన్ని, అలెగ్జాండరే పారిపోయాడు ధనానంద సైన్యాన్ని చూసి. కానీ ఖరేజ్ ఉంది చంద్రగుప్తుడికి. మరి ఇరాన్ నేను పొగడ్డం కాదు, ఇరాన్ వ్యూహం ఏంటంటే అమెరికాతో ఎక్కడైనా పోల్చే పరిస్థితి ఉందా? ఏమీ లేదు, ఆయుధాలు కూడా లేవు. దాని దగ్గర ఎయిర్ ఫోర్స్ ఎప్పుడో 1980 యుద్ధ విమానాలు, అది కూడా అమెరికా యుద్ధ విమానాలే, అమెరికా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు ఇచ్చేవే. అవి ఈజీగా కూల్చేసింది అమెరికా. తర్వాత నేవీని ముంచి పడేసింది. ఇండియన్ ఓషన్లో ఒక నేవీ షిప్ చూడండి ఎలా పేలిందో, అది ఏమీ లేని పరిస్థితి. సబ్మెరైన్స్ ఉన్నాయి కానీ 18 అవి ఇందుకు పనికిరావు, తుప్పు పట్టున్నవి, ఏదో నెంబర్ చూపించడానికే. ఘోరమైంది. కానీ వ్యూహం చూడండి, ఒక అద్భుతమైన మిలిటరీ సూపర్ పవర్. ఏంటంటే అక్కడ ట్రంప్, అమెరికా నేను అంటలే, డొనాల్డ్ ట్రంప్ తప్పు చేశాడు. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే బ్రూట్ ఫోర్స్ని నమ్ముకుని వచ్చాడు. నా ఫోర్సు, నా మిలిటరీ పవరు, ఆయన మాటల్లోనే విన్నాం. ఆర్మాడా, ద గ్రేట్ ఆర్మాడా. రేపు గల్ఫ్ యుద్ధం తర్వాత 20 సంవత్సరాలు అతిపెద్ద ఆర్మాడాను మోహరించారు. దాన్ని ఎవరు ఓడిస్తారు? ఆయన పలికిన పలుకులండి అవి. సూపర్ పవర్ వచ్చి అక్కడ నిలబడింది. ఇరాన్ ఎంత అనుకున్నారు, కానీ ఇరాను ఒక యుద్ధ వ్యూహం, ఒక ధైర్యంతో కూడిన యుద్ధ వ్యూహం. ఆ యుద్ధ వ్యూహం ఏంటంటే 9 రకాల యుద్ధ వ్యూహాలను అది పందిందండి. నెంబర్ 1 ఏంటంటే ధైర్యం. ధైర్యంతో అమెరికాని ఎదుర్కోవాల్సిందే, సావైనా బతుకైనా డూ ఆర్ డై మోడ్లో డిసైడ్ అయిపోయిందండి ఫస్ట్ రోజే. అందువల్ల ఏమైందంటే ఖైమోనీని చంపేసిన చివరి వరకు చచ్చైనా చద్దాం కానీ అమెరికా చేతులు ఓటమి చెందకూడదనేది ఒక ఖరేజ్ అంటారు. దేనికైనా ముఖ్యం ఖరేజ్ మాత్రమే, ధైర్యం అనేది ముఖ్యం అనమాట. ఎంతటి ఫోర్స్ అయినా ఆ ఖరేజ్ అనేది ఇరాన్ ఈ రోజు నిలబెట్టిందని చెప్పొచ్చు ఇప్పటికీ అమెరికా యందు. 2 డ్రోన్, చీప్ వెపన్స్ అండి. అమెరికాతో వెపన్స్తో పోల్స్తే ఇరాన్ ఈజ్ ద నథింగ్, అబ్జల్యూట్లీ ఇట్ ఈస్ అ నథింగ్ అనమాట. ఇట్స్ నాట్ ఏ పవర్ ఎనీమోర్. 47 సంవత్సరాలుగా ఆర్థిక ఆంక్షలకు లోనైపోయి ఏమీ లేని ఒక చిన్న భేద దేశం అయిపోయింది అనమాట ఇరాన్. దారుణమైన పరిస్థితి, దారుణమైన నియంతృత్వ పాలన. అయినప్పటికీ ఒక చిన్న డ్రోన్స్ని తయారు చేసుకుంది, 20,000 విలువైన డ్రోన్లు. తర్వాత మిసైల్స్. ఈ డ్రోన్లు మిసైల్స్ మాత్రమే ఆయుధాలుగా వాడి అమెరికా సుప్రీం మిలిటరీ పవర్ని ఎదుర్కొంది. ఎంత అంటే అమెరికా ఒక్క డ్రోన్ 20,000 డ్రోన్లు పగలగొట్టడానికి $4 మిలియన్ మిసైల్స్ వేసింది. దీనివల్ల ఏమైనా డ్రోన్లు ఒక 80,000, 3,000 మిసైల్స్ పెట్టుకుంది. దాని దగ్గర వెపన్స్ అయిపోయినాయి. మోడర్న్ వెపన్స్ పనిచేయలేని పరిస్థితి. మోడర్న్ వెపన్స్ విఫలం చేసింది అమెరికా. వెపన్సే అమెరికాకు శత్రువు. ప్యాట్రియాట్ మిసైల్ సిస్టమ్నే నాశనం చేసేసింది. 4 అమెరికా బేసిల్ని అటాక్ చేసేసింది. అంటే చిన్న వెపన్స్తో పెద్ద వెపన్స్ వ్యూహాత్మకంగా నిలబెట్టుకుంది. అమెరికా దగ్గర వెపన్స్ అయినాయి 11వ రోజు అయ్యేటప్పటికి. దీని దగ్గర ఇంకా మిగిలిన ఉన్నాయి. 10% వెపన్సే అయినాయి. 3,000 మిసైల్లో 2,500 మిసైల్స్ ఉన్నాయి. 80,000 డ్రోన్లు, 20,000 అయితే ఇంకా 60,000 డ్రోన్లు ఉన్నాయి. అది తయారు చేసే శక్తి ఉంది. మరి ఎలా ఎదుర్కోవాలి? తర్వాత 3వది ఏంటంటే ప్రత్యర్థుల వెపన్లని ఖాళీ చేయడం.
ఎదుటివాడు వెపన్ ఉన్నా దాన్ని ఎత్తలేని పరిస్థితిని తీసుకురావడమే యుద్ధంలో విజయం. అమెరికా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అణుబాంబు వేయగలదా? వేయలేదు. అమెరికా దగ్గర ఇంత శక్తి ఉంది, ఏం చేయగలదా? చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇరాన్ దాన్ని ప్రతిఘటిస్తుంది, అద్భుతంగా ప్రతిఘటిస్తుంది. ఆ ప్రతిఘటన ఎలా ఉందంటే వ్యూహాత్మకంగా 14 దేశాలను అటాక్ చేసేస్తుంది. వచ్చేదాన్ని మిసైల్ పడగొట్టడానికి లేసే అన్ని ఫెయిల్ అయినాయి. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ద గ్రేట్ ప్యాట్రాయిట్, థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఏజిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఈ ఇజ్రాయెల్, ద గ్రేట్ ఇజ్రాయెల్ మిలిటరీ సూపర్ పవర్ అయిన ఇజ్రాయెల్ దగ్గర ఉన్న డేవిడ్ స్లింగు, అదేవిధంగా ఐరన్ డోము, యారో 1, యారో 2 కూడా ఫెయిల్ అయిపోయాయి. తర్వాత ప్రత్యర్థుల దగ్గర ఆయుధాలు నిర్వీర్యం అయ్యే పరిస్థితిని, ఆయుధాలు అసలు సరిగ్గా లేని ఇరాన్ తీసుకొచ్చింది. ఇది పెద్ద విజయానికి దారితీసిందని చెప్పొచ్చు. తర్వాత 4, ఆయిల్ ప్రెజర్, హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేయడం అనేది ఈ ఇరాన్ యుద్ధం అనేది ప్రపంచ యుద్ధం కింద మార్చేసింది ఇరాన్. ఇది అమెరికా చేయలేకపోయింది. అమెరికా ఏంది, ఎంతసేపు ఇరాన్ని గుట్టుగా పెట్టి ఓడించేయాలనుకుంది. కానీ ఇరాన్ ఏం చేసింది, ఇది ప్రపంచీకరణ చేసేసింది. హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ చేసేటప్పటికి ప్రపంచ ఆయిల్ సప్లై, గ్యాస్ సప్లై ఆగిపోయేటప్పుడు ప్రపంచం అంతా విలవిల్లాడిపోయింది. కాబట్టి ఇది ప్రపంచం పైన యుద్ధంగా చిత్రీకరించేసింది ఇరాన్. ఇది అతిపెద్ద, అసలు అమెరికా వెనక్కి తగ్గడానికి కారణం, అమెరికా ఓడిపోవడం అంటే వెనక్కి తగ్గడమేనండి, మిలిటరీ పవర్ కాబట్టి. అమెరికా వెనక్కి తగ్గడానికి కారణం ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యుద్ధం మీద అయిపోయింది, ప్రపంచం అంతా ఒత్తిడి తీసుకొచ్చింది. హర్మూజ్ స్ట్రైట్ని వెపన్ కింద వాడుకుంది ఇరాన్. ఇదే ఇరాన్ని ముందుకెళ్ళడానికి, అమెరికా వెనక్కి తగ్గడానికి కారణమైంది. ఇజ్రాయెల్ ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఇక 4వది ఏంటంటే గల్ఫ్ దేశం. ఇదేదో ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ బాంబులు ఎత్తే ఏదో అమెరికా మీద, తర్వాత ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తా అనుకుంటే ఇది ఏం చేసింది, మొత్తం 17 దేశాల మీద అటాక్ చేసింది. ఈ 17 దేశాల్లో ముఖ్యంగా ఏం చేసింది, ఆయిల్ వెల్స్ మీద, టూరిస్ట్ స్పాట్ల మీద, పెద్ద పెద్ద భవనాలు, వీటి మీద, మిలిటరీ అసెట్స్ మీద అటాక్ చేసేటప్పటికి ఆయా దేశాలు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ దేశాలు ఎందుకు చేయమంటే ఇస్లామిక్ బ్రదర్హుడ్, ఏమీ చేయలేని పరిస్థితి. సో అమెరికన్ బేసిస్ పెట్టుకోవడమే మా కర్మకు వచ్చిందా అన్నట్టు వచ్చింది, మేము సపోర్ట్ చేయకపోయినా. సో ఈ విధంగా అమెరికాకి ఎగినెస్ట్గా ఈ 17 దేశాలు తయారైపోయినాయి. ఇది ఒక అద్భుతంగా ఈ వెస్ట్ ఏషియా అంతటికి సంబంధించిన యుద్ధంగా మార్చేసింది అనమాట ఇరాన్. దీనివల్ల అమెరికా మీద వేసే బాంబులు అది తట్టుకుంటుంది, ఇజ్రాయెల్ని తట్టుకుంటుంది, కానీ ఈ దేశాల మీద వేసే ఆపలేని పరిస్థితి తీసుకొచ్చింది. సో ఈ యుద్ధం ప్రాంతీయ, అంతర్జాతీయ యుద్ధం కింద ఇరాన్ మార్చేటప్పటికి అమెరికా ఏం చేయాలో తెలియని పరిస్థితి వచ్చింది. తర్వాత ఇస్లామిక్ బ్రదర్హుడ్ అండి. ముఖ్యంగా ఏంటంటే ఇరాన్ చాలా వ్యూహాత్మకంగా దీన్ని ఒక క్రూసేడ్ యుద్ధంగా మార్చేసింది. ఏ విధంగా మార్చింది, ఆయతొల్లా అలీ ఖైమోని చంపేసిన తర్వాత ఇస్లాం మీద అటాక్ అనే ఒక ఫీలింగ్ని మొత్తం తీసుకొచ్చేసింది. తీసుకొచ్చేటప్పటికి ఇరాన్లో ఉన్న ఐక్యత లేమితనాన్ని ఐక్యత తీసుకొచ్చింది. మొత్తం ప్రజలు 200 కోట్ల మంది ఇస్లామిక్ ప్రజల యొక్క మద్దతు ఇరాన్కు వచ్చేసినట్టు అయిపోయింది. కాబట్టి ఆయా దేశాలు, ఇదే విచిత్రంగా ఉందన్నమాట, ఇరాన్ అటాక్ చేసేసిన భయంకరమైన మిసైల్స్, వందలాది మిసైల్స్, వేలాది డ్రోన్లు వేసిన ఈ సౌదీ అరేబియా లాంటి యుఏఈ, ఖతార్, ఈ దేశాల దగ్గర మంచి ఆర్మీ ఉన్న ఇరాన్ మీద తిరగబడలేదు. ఎందుకంటే తోటి ఇస్లామిక్ దేశం మీద ఖైమోని చనిపోయినప్పుడు అటాక్ చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అందుకే విచిత్రంగా ఈ దేశాలు అటాక్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అటాక్ చేయలేదంటే అసమర్థత కాదు, ఎందుకంటే ఇరాన్ ఎంత సైనికంగా ఉందో దానికి ఆపోజిట్గా ఈ సౌదీ అరేబియా కూడా వరల్డ్స్ లార్జెస్ట్ ఇంపోర్టర్, F-35 ఫైటర్స్తో అన్ని రకాల అద్భుతమైన పవర్ ఉంది. పాకిస్తాన్ సపోర్ట్ కూడా ఉంది. కానీ ఏ దేశం కూడా ఇరాన్ మీద అటాక్ చేసే ధైర్యం చేయలేదంటే అది ఇస్లామిక్ ప్రజలు వ్యతిరేకిస్తారు, ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు. ఇది చాలా చాలా పకడ్బందీగా ఇరాన్ డెవలప్ చేసిందండి. అది అమెరికా, ట్రంప్ ఆవేశపూరితంగా వచ్చి అర్థం చేసుకోలేకపోయాడు. దీన్ని ఇరాన్ వాడింది. ఇది అతి ముఖ్యమైన కారణం అనమాట. ఇరాన్ ఈరోజు అక్కడ అమెరికాకి సమఉజ్జీవిగా నిలబడింది అంటే ఇది ఒక మత యుద్ధంగా, ఇస్లామిక్ బ్రదర్హుడ్గా తీసుకొచ్చింది. తర్వాత ప్రాక్సీస్, హిజ్బుల్లా, హమాస్ ఇవన్నీ రెచ్చిపోవడం, అమెరికాకి అక్కడ నుంచి తరిమేస్తారనే భయం. తర్వాత ఈవెన్ సౌదీ అరేబియాలో కూడా సౌదీ ప్రభుత్వాన్ని కూల్చేస్తారు, నిరంకుశ ప్రభుత్వాన్ని, ఎందుకంటే బిన్ లాడెన్కే సపోర్ట్ చేశారు ఆ ప్రజలు. సో ఈ విధంగా రంజాన్ మాసంలో చక్కగా ఇస్లామిక్ బ్రదర్హుడ్ని, సోదరభావాన్ని, ముస్లిం సోదరభావాన్ని అది చాలా జాగ్రత్తగా వాడుకోవడమే ఇరాన్ను అమెరికా వైపుపై పై చేయి సాధించింది అని చెప్పొచ్చు అనమాట. ఇక తర్వాత అమెరికా తప్పుల్ని అది ఒప్పులుగా అనుకూలంగా మార్చుకుంది. ఎప్పుడు కూడా ఒక యుద్ధంలో ఎదుటివాడు చేసే తప్పులు చేసేదాకా ఉండాలి, ఆ తప్పుల్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలోనే ఇది ఉంటుంది. క్రికెట్ మ్యాచ్లో కూడా మనం చూస్తూ ఉంటాం, చాలా జాగ్రత్తగా చూడాలి అది. ఓకే, అదేంటి, అమెరికా ఏంటంటే ఫస్టే ఆయతొల్లా అలీ ఖైమోని చంపాడు.
దాన్ని వెంటనే ఏం చేసింది, ఇరాన్లో ఐక్యత తీసుకొచ్చింది, ఇస్లామిక్ బ్రదర్హుడ్ని తీసుకొచ్చింది. సో ఆయితల్లా ఖైమేని తీసుకొచ్చేటప్పటికి IRGCలో రెచ్చిపోయింది. దాన్ని తనకు అనుకూలంగా మార్చేసుకుంది. ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని కూడా తనకు అనుకూలంగా ఇరాన్ మార్చేసుకుంది. అది చాలా అంటే US ట్రంప్ చేసే తప్పులు, ఇజ్రాయెల్ చేసే తప్పుల్ని తనకు అనుకూలంగా మార్చింది. ఇంకొక తప్పు, ఫస్ట్ రోజే 166 మంది మీనాప్ సిటీలో 166 మంది స్కూల్ చిల్డ్రన్ చనిపోవడంని అక్కడ 2 రోజుల పాటు దహన సంస్కారాల కార్యక్రమాలు చేసి 166 మందికి గోతులు తీసి ఆ ఫోటోలు ప్రపంచవ్యాప్తం చేయడం వల్ల అమెరికా మీద వ్యతిరేకత వచ్చేలా చేసింది. ఇరాన్లో ఐక్యత వచ్చేటట్టు చేసింది, ప్రజాప్రయాటు తిప్పేటట్టు చేసింది. ఇరాన్లో కూడా ప్రజలు యుద్ధం చేయాల్సిందే, అప్పుడు దాకా ఖైమేనీకి వ్యతిరేకించిన వాళ్ళు యుద్ధం చేయాల్సిందని. సో అమెరికా తప్పులను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఇరాన్ యొక్క విజయం ఉంది అనేది ఇక్కడ చెప్పొచ్చు, ఎవ్వరు దీన్ని కాదనలేరు. తర్వాత వెపన్స్, ఇరాన్ ఏంటంటే జోగ్రఫీని వెపనైజేషన్ చేసేసుకున్నాను. అద్భుతం. ఎల్బర్జో, ఆ తర్వాత కింద దక్షిణంలో జాగ్రోస్ మౌంటైన్స్, దస్తకి, కావురు దస్తకి, లాతి డెజర్ట్లో. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఎలా వచ్చిందంటే లాస్ట్కి ఎయిర్ ఫోర్స్ ద్వారా యుద్ధం చేయలేం. ఎయిర్ ఫోర్స్ ద్వారా ఇరాన్ ఎంత నాశనం చేసిన ఇజ్రాయెల్ కలిసి వేలాది యుద్ధ విమానాలు B-2 బాంబర్స్ తోటి ఇరాన్ లొంగదు, ఇరాన్లో ఏమీ చేయలేం. ఎందుకంటే ఖైమేనీ చనిపోతూ అక్కడ ఒక వ్యవస్థను పెట్టాడు. ఆ వ్యవస్థను పడదు. ఆ వ్యవస్థను నాశనం చేయాలంటే గ్రౌండ్ ఫోర్స్ కావాలి, ల్యాండ్ యుద్ధం చేయాలి. ల్యాండ్ యుద్ధం చేస్తే అమెరికాలో వేల మంది అమెరికన్స్ చనిపోతారు. ఎందుకంటే ఇరాన్ జోగ్రఫీ అలాంటిది, ఆఫ్ఘనిస్తాన్ లాంటిది. సో అందులోకి వెళ్ళడానికి అమెరికా ధైర్యం చేయలేదు, అమెరికాలో సపోర్ట్ లేదు. అప్పటికే ట్రంప్ ప్రజా వ్యతిరేకత అమెరికాలో రావడం, ప్రపంచ వ్యతిరేకత రావడం, ఇంకా యుద్ధాన్ని పొడిగిస్తే అమెరికాకి చాలా ప్రాబ్లం. ట్రంప్ మీద ఇంపీచ్మెంట్ కూడా వస్తుంది. కాబట్టి ఇరాన్ ఏంటంటే తన జోగ్రఫీని వెపనైజేషన్ చేసేసుకుంది. సో ఇది అమెరికాకి చాలా కష్టమైపోయిందనమాట. ఇది అసలైన విజయానికి ఇంకొక కారణం. తర్వాత ఏంటంటే గుడ్ డిప్లొమసీ. 9వ కారణం ఏంటంటే ఇరాన్ చాలా చక్కని డిప్లొమసీ చేసింది. డిప్లొమసీ ఏంటి, ఇండియా ఫస్ట్ వ్యతిరేకంగా ఉంది, ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్న దేశాన్ని ఇండియాను కూడా కన్విన్స్ చేసింది. చక్కగా హార్ముజ్ స్ట్రైట్ ద్వారా ఇండియా షిప్లు పంపింది. సో ఇండియా తటస్థతకు వచ్చేసింది. తర్వాత చైనా వెపన్స్ని, రష్యా వెపన్స్ చాలా జాగ్రత్తగా వాడుకుంది. చైనా రష్యాని యుద్ధంలో ప్రత్యక్షంగా తీసుకురాకుండానే వాటి హెల్ప్ తీసుకోగలిగింది. ఇస్లామిక్ దేశ ప్రభుత్వాలు అమెరికా సపోర్ట్ అవుతే ఇస్లామిక్ దేశాల్లో ఉన్న ప్రజల మద్దతుని చాలా జాగ్రత్తగా అది తీసుకునే విధంగా అక్కడ పావులు కదిపింది. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈవెన్ అమెరికా మిత్ర దేశాలు అమెరికా దగ్గరికి రాకుండా నాటో దేశాలు విచ్ఛిన్నం అయ్యిందనమాట. అది ఫస్ట్ టైం. అది అమెరికా ఒంటరి రావడానికి కారణమైంది. చాలా జాగ్రత్తగా అది డిప్లొమైజేషన్ చూసుకోండి, డిప్లొమసీ. ఎందుకంటే ఇరాన్ యుద్ధం డిప్లొమసీ అంటే ఇరాన్ ఏంటంటే చాలా కరేజియస్గా దాన్ని దీర్ఘకాలికంగా యుద్ధాన్ని తీసుకెళ్తాక ట్రై చేసింది. అమెరికా ఏంటంటే షార్ట్ టర్మ్లో ముగించలేకపోయింది. దీన్ని దౌత్యపరంగా వాడుకుంది. దీర్ఘకాలికంగా వెళ్తే ప్రపంచం కొలాప్స్ అయిపోద్ది, స్టాక్ మార్కెట్లో ఆయిల్ రేటు పెరిగిపోవడం, ఇన్ఫ్లేషన్. కాబట్టి ప్రపంచ దేశాలు ఇరాన్ యుద్ధాన్ని ఆపాలి అనే దశకి అమెరికా మీద ప్రెజర్ తెచ్చింది డిప్లొమాటిక్గా. ఇరాన్ ఏంటంటే ఇరాన్ తప్పు లేదు, అమెరికా వచ్చి అటాక్ చేసింది. కాబట్టి ఇరాన్ విక్టిమ్ కార్డును ఉపయోగించేసింది. సో అమెరికా మీద ప్రెజర్ వచ్చేలాగా చాలా డిప్లొమసీ గడిపింది. అందుకనే ప్రపంచ దేశాలన్నీ అమెరికా మీద ఒత్తిడి తెచ్చినాయి, కానీ ఇరాన్ మీద ఒత్తిడి చేయలే ఇక్కడ విక్టిమ్ కార్డు ద్వారా. ఇది అద్భుతమైన డిప్లొమసీ అనమాట. ఇది 1971లో ఇందిరాగాంధీ చేసిందండి. బంగ్లాదేశ్ విభజనప్పుడు అద్భుతమైన డిప్లొమసీ చేసి అమెరికాని ఎదిరించాం మనం. అమెరికాని ప్రపంచంలో అతి శక్తివంతమైన దేశం అమెరికా. USS ఎంటర్ప్రైజు బ్రిటన్ కలిసి ఎలిజబెత్ నౌకతో అణుబాంబులు పంపిన ఇందిరా వెనక్క తగ్గకుండా ప్రపంచ పబ్లిక్ ఒపీనియన్ అంతా ఇండియా వైపు వచ్చి అమెరికాని ఓడించాం. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఓడించింది 1971లో. చాలా అద్భుతమైన వ్యూహాన్ని ఇప్పుడు ఇరాన్ ఉపయోగించింది. ఈ 9 అద్భుతమైన వ్యూహాల ఫలితంగా ఈరోజు అమెరికా వెనక్కి తగ్గుతుంది. అమెరికా వెనక్కి తగ్గిందంటే ఓటమే. ఇది అందరూ అనుకుంటారు, ఏంది MG రావు గారు ఇదేంటి అమెరికా ఓటమి అంటున్నారు. అమెరికా ఇజ్రాయెల్ ఓటమేనండి ఇది. ఎందుకు అంటున్నానంటే అమెరికా వెనక్కి తగ్గడం ఏంటి, సుప్రీం మిలిటరీ పవర్. చరిత్రలో నేను చెప్పాను, డేవిడ్ గోలియత్ స్టోరీ, మహాభారతాల స్టోరీ, చంద్రగుప్తుడు, ధనానంద కూడా నేను చెప్తాను. ఎంత మిలిటరీ ఫోర్స్ని నమ్ముకుని రాకూడదు యుద్ధానికి. అనవసరంగా ఇరాన్ దగ్గరకు వచ్చింది. ఇరాన్ చేసే తప్పులే, అక్కడ టెర్రరిజాన్ని ప్రమోట్ చేయడం, హమాసు, ఈ హౌతీస్ లాంటి ప్రమోట్ చేయడం, ఈ వెస్ట్ ఏషియాలో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేకపోవడం, ఇవన్నీ చాలా తప్పులు. అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగా ఇరాన్ చేయలే, కానీ అమెరికా ఆంక్షల వల్లే అనేది అక్కడ మనం గుర్తుపెట్టగలం. అమెరికా కూడా అంతర్జాతీయ చట్టాలు పెట్టిన అమెరికాయే తొంగలో తొక్కింది. ఎందుకంటే ఇంతకంటే ఇరాన్ కంటే ఘోరమైన
టెర్రరిజానికే పుట్టినిల్లైన పాకిస్తాన్కి రెడ్ కార్డ్ పెట్టేస్తుంది. కాబట్టి ఇరాన్ది తప్పు అని మనం ఎలా అంటాం? ఇరాన్ది తప్పే, శుద్ధ తప్పు. మరి పాకిస్తాన్కి అమెరికా ఎలా సపోర్ట్ చేస్తుంది? తన మాట వినకపోతే వేసేస్తుంది అమెరికా. కాబట్టి అమెరికా ఇక్కడ దుర్బుద్ధి చెప్పింది, సెల్ఫ్లెస్ కాదండి, సెల్ఫిష్. కాబట్టి ఇరాన్ యుద్ధం, ఇరాన్లో ఇరాన్కే సపోర్ట్ మెకానిజం పెరిగింది అక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇరాన్ అనేది విక్టిమ్ కార్డుతో, చక్కని డిప్లొమసీతో, చిన్న చిన్న ఆయుధాలతో ఒక డేవిడ్ లాగా గోలియత్తును ఓడించారు. కాబట్టి మిలిటరీ ఫోర్స్ని, తర్వాత ఆలోచన లేకుండా ఆవేశంతోనే వచ్చిన ట్రంప్ని వెనక్కి తరిమి కొట్టింది తన డిప్లొమసీ అని. కాబట్టి ఈ యుద్ధం పరిసమాప్తం అనేది నిశ్చయం. తర్వాత ఇంకా ఎప్పుడు ఉండదు ఇది యుద్ధం. అమెరికా వెనక్కి వెళ్ళినట్టే. ఇరాన్ అణు కార్యక్రమాన్ని విఫలం చేయలేకపోయింది. ఏదో ఖైమేనిని చంపేసింది, మాది విజయం. ఇంకా మళ్ళీ ఇరాన్ నాశనమైంది, చాలా నాశనమైంది. కాబట్టి ఇరాన్ శక్తి కూడగట్టుకోవడం చాలా టైం పడుతుంది అనే ఒక నెపంతో వెళ్ళాలి. మరి ఇజ్రాయెల్ ఏంటి? ఇజ్రాయెల్ ఏమీ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇరాన్ను పవర్ ఆఫ్ వెస్ట్ ఏషియా అండి. ఏ దేశం కూడా ఇరాన్ను ఓడించడానికి మళ్ళా రాదు. కాబట్టి వెస్ట్ ఏషియాలో ఇరాన్ పవర్గానే ఉంది. యుద్ధానికి ముందు ఎలా ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది, బలహీన పడిపోయిన. మరి ఇజ్రాయెల్, ఇరాన్ యొక్క న్యూక్లియర్ థ్రెట్ అనేది ఇజ్రాయెల్కి పోలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పాకిస్తాన్ విఫలం చెందింది, ఎక్కువగా నష్టపోయిన దేశం పాకిస్తాన్ ఇక్కడ. కాబట్టి ఇటు డేవిడ్ లాంటి అద్భుతమైన ఇరాన్కి, ఇక్కడ గోలియత్ సుప్రీం మిలిటరీ ఫోర్స్ నమ్ముకున్న అమెరికాకి మధ్య జరిగిన యుద్ధంలో అమెరికా ట్రంప్ వెనక్కి తగ్గాడు. ఎందుకంటే ఇది ఇరాన్ బలం కాదండి, ఇరాన్ వ్యూహం. యుద్ధాన్ని గెలిపించేది ఎప్పుడు కూడా వ్యూహం, అంతేగాని పవరు కాదు. మౌర్య చంద్రగుప్తుడికి చాణక్యుడు చెప్పినట్టు పవర్ ఎప్పుడూ కూడా బ్రెయిన్ పవర్, వ్యూహం ముందు ఓడిపోతుంది అనేది నిజం చేసి మనకి 3th century BCలోనే చూపించింది. ఈరోజు ఇరాన్ వ్యూహంతో, అంటే యుద్ధం చేసేది వ్యూహంతో చేయాలనేది ఇక్కడ మనకు నేర్చుకోవాల్సిన విషయం.